కడప జిల్లాలోని మండలం కేంద్రమైన ఒంటిమిట్ట దిగువన వీధిలో లాస్యప్రియ అనే మహిళ అనుమానాస్పదంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలాన్ని ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు, ఎస్ఐ శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లాస్యప్రియ క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. మహిళ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈరోజు మన ఒంటిమిట్ట గ్రామంలోని దిగు వీధికి చెందిన ఎన్ లాస్యప్రియ అనే అమ్మాయి వివాహిత, పెళ్ళి 8 సంవత్సరాలు అయింది. ఏజ్ 31 సంవత్సరం. ఫ్యాన్కి ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నది. దానిపైన ఒక బంధువుల చేత కంప్లైంట్ తీసుకున్నాము. దానిపైన విచారణ చేస్తున్నాము. ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళ భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు మరియు వేరే ఇతర కారణాలు ఉన్నాయని వెరిఫై చేస్తున్నాము. దానిపైన విచారణ కొనసాగించి ఊరి ఎన్ని గంటలకు వేసుకున్నాం సార్? నిన్న రాత్రి వాళ్ళు చెప్పే దాని ప్రకారం 9:45, 10 మధ్యలో. పిల్లలు ఏమైనా ఉన్నారు సార్? ఒక పాప ఉంది. పాప ఏజ్ అబౌట్ 6 years. భర్త ఏం చేస్తుంటారు సార్? భర్త పేరు అనిల్. ప్రస్తుతానికి అయితే ఖాళీ ఏదో కోయిట్లో పోయినాడు. కోయిట్ నుంచి వచ్చాడు. ఖాళీగానే ఉన్నట్టు తెలుసు సార్. ఆమె కూర్చొని ఉంది కదా సార్? కూర్చొని ఫోటోలో కూర్చొని కనబడుతుంది. నిలబడుకొని కాళ్ళు కింద కాను ఉంటుంది. ఫ్యాన్ కొద్దిగా వంగినప్పుడు, బాడీ వెయిట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ కొద్దిగా సాగుతుంది. పక్కన నైబర్స్ అతని గురించి కొంచెం బ్యాక్ చెప్తాను. తల్లిదండ్రులు కూడా అతను కొద్దిగా పాపను వేధిస్తాడని అనుమానిస్తాడని. సూసైడ్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు సార్? సూసైడ్ చేసుకున్నప్పుడు అంటే కింద ఇంట్లో ఏమో పై ఇంట్లో జరిగింది. పైన అంటే పై రూమ్ పోర్షన్లో జరిగింది, పై అంతస్తులో. అప్పుడు ఆమె భర్త, ఒక పాప, ఈమె ముగ్గురు.